నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. నాగలక్ష్మి గారు, ఈ మధ్య కాలంలో మనకి అంటే ఇంతకు ముందు ఓన్లీ డే క్రీమ్ ఒక్కటి ఉండేది మనకి. సో బయటకు వెళ్ళేటప్పుడు డే క్రీమ్ అప్లై చేసుకొని వస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈ మధ్యకాలంలో మనకి నైట్ క్రీమ్ ఒకటి వచ్చింది, డే క్రీమ్ ఒకటి సపరేట్గా అలా వచ్చాయి. సో నైట్ క్రీమ్ యూస్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ మన తరపు నుంచి వచ్చినటువంటి అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ తరపు నుంచి నైట్ క్రీమ్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి? సో ఎట్లా దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్లోనే హీరో ఆఫ్ ద ప్రోడక్ట్ అంటేనే ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్. సో అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్గా ఇవ్వబడేదే ఈ నైట్ క్రీమ్. సో పర్ల్ నైట్ క్రీమ్ అనేది ప్రధానంగా స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి. సో మీరు డే క్రీమ్స్ అంటున్నది ఏంటంటే మనకి ప్రొటెక్షన్గా యూజ్ అవుతుంది, బట్ ట్రీట్మెంట్ జరగాలి. ఉండే స్కిన్ సమస్యని పరిష్కరించడానికి ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ అనేది ముఖ్యంగా లైక్ పింపుల్స్ కానివ్వండి, పింపుల్ మార్క్స్, పిగ్మెంటేషన్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్, అనీవన్ స్కిన్ కలర్ లేక స్కిన్ ట్యాన్, ఇలా అన్ని రకాల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి అండ్ కంప్లీట్ క్లియర్ చేయడానికి కూడా యూస్ఫుల్ అయిన ప్రోడక్టే ఈ పర్ల్ నైట్ క్రీమ్. ఓకే, సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఈ నైట్ క్రీమ్లను యూజ్ చేస్తున్నారు? సో ముఖ్యంగా ఈ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ ఇంత సక్సెస్ రేట్ అయ్యింది, హీరో ఆఫ్ ద ప్రోడక్ట్ దాని నేమ్ అంత రాగలిగింది అంటేనే ముఖ్యంగా ఇందులో యూజ్ చేసేటువంటి కీ ఇంగ్రీడియంట్స్. అటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జోజోబా ఆయిల్ కానివ్వండి, మంజిస్టా కానీ, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్ కానీ, పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ కానీ, సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాంబినేషన్లో ప్రిపేర్ అవుతుంది కాబట్టి స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మంజిస్టా అనేది మనకి హైపర్ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మంగు మచ్చలు, ఈ పిగ్మెంటేషన్ మార్క్స్, మెలస్మా మార్క్స్ అనేవి సాధారణంగా తగ్గవు అనే ఒక అపోహలో ఉన్నారు చాలామంది. కానీ ఇప్పుడు ఇవ్వబోయే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ నైట్ క్రీమ్ అనేది ఇందులో యూజ్ చేసేటువంటి మంజిస్టా అనేది ఈ హైపర్ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేస్తుంది. లికోరైస్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏమవుతుంది అంటే మన స్కిన్ని ఏజింగ్ సైన్ నుండి కంట్రోల్ చేస్తుంది. ఒక చర్మం అనేది ముడతలు పడకుండా, ఫైన్ లైన్స్ అనేవి రాకుండా ఉండటానికి ఈ లికోరైస్ ఎక్స్ట్రాక్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనం ఈ నైట్ క్రీమ్స్ అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు? సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్ నైట్ క్రీమ్ అనేది మేము చెప్పటం ఆఫ్టర్ 12-13 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయమంటాము. ఎందుకంటే అప్పుడు మనకి 15-16 ఆ ఏజ్లో ఏమవుతుంది అంటే ప్యూబర్టీ స్టేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనం అప్పుడే కేర్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లకుండా ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం, మాకు చిన్నప్పటి నుంచి ఇది ప్రాబ్లం ఉందండి, బట్ ఇప్పుడు మాకు ట్రీట్ చేయాలి అనుకుంటున్నాం, ఇది తగ్గిపోవాలి అనుకుంటున్నామని. ఇలా ఏం చేస్తూ ఉంటారంటే చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా టైం వేస్ట్ చేయడం ద్వారా స్కిన్ ప్రాబ్లం అనేది మరింత డీప్ లేయర్లోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎవరికైనా మచ్చలను చాలా లైట్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వారికి తెలిసిన హోమ్ రెమెడీస్ కానీ లేదా పార్లర్లో ఏదో సర్వీసెస్ కానీ ఏదో ఒకటి ట్రై చేస్తూ వాళ్ళు అమౌంట్ వేస్ట్ చేయడం మాత్రమే కాకుండా అటువంటి వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసేస్తూ ఉంటారు. సో ఆ టైం అంతా వేస్ట్ చేయడం ద్వారా స్కిన్ అనేది ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం మేము చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న పింపుల్స్ స్టార్ట్ అవుతున్నా లేదా డార్క్ సర్కిల్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవ్వటం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే టైం వేస్ట్ చెయ్యకండి. ఎందుకంటే టైం అనేది ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో ప్రాబ్లం అనేది ఇంకా ఇంకా డీప్ లేయర్లోకి వెళ్తే దాని రిజల్ట్ రావడానికి ఇంకా మనకి టైం తీసుకుంటుంది. కనుక చాలా మందిలో చూస్తూ ఉంటాం, బట్ గాడ్ గ్రేస్ వారికి అసలు ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉండదండి అంటారు. అయినా కూడా సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇది ఓన్లీ స్కిన్ ప్రాబ్లమ్స్కి మాత్రమే కాదు, స్కిన్ హెల్దీనెస్, ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉంచేటువంటి కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి చర్మ సమస్య లేదు అన్నా కూడా మేము సజెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా పర్ల్ నైట్ క్రీమ్ వాడండి. నైట్ క్రీమ్తో పాటు డెఫినెట్గా డే క్రీమ్ కూడా ఉంటుంది. ఇది మనకి సన్ స్క్రీన్గా మాయిశ్చరైజర్ అండ్ డే క్రీమ్ కాంబినేషన్లో పర్ల్ డే క్రీమ్ అనేది ఉంటుంది. నైట్ క్రీమ్, డే క్రీమ్ కాంబినేషన్లో వాడినట్లయితే స్కిన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాకుండా మళ్ళీ భవిష్యత్తులో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ప్రొటెక్షన్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ పింపుల్స్ వచ్చిన తర్వాత అక్కడ హోల్స్ కూడా అయిపోతూ ఉంటాయి కదా, సో అది హీల్ అవడానికి ఛాన్స్ ఉంటుందా? అది హెల్ప్ చేస్తుందా ఈ క్రీమ్ అనేది? డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మేము చెప్పేది క్రీమ్ స్కిన్ పైన అప్లై చేస్తారు. ఈ క్రీమ్ అనేది ఏమవుతుందంటే ఇందులో ఉండేటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ డీప్ లేయర్ నుండి ట్రీట్ చేయడం జరుగుతుంది. కనుక ఓపెన్ పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, గ్లోనెస్ పెంచుతుంది, స్కిన్ అంతటా కూడా ఈవెన్ కలర్ని తీసుకొస్తుంది. సో జనరల్గా మనకు ఉండేటువంటి టీ జోన్, ఫోర్ హెడ్, నోస్, లిప్స్, ఇది టీ జోన్ కానివ్వండి, సి జోన్ అయిన చీక్స్ కానివ్వండి,
కంప్లీట్ డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి స్కిన్ లేయర్లో. సో ఆ టిష్యూస్ నుంచి మెలనిన్ ప్రొటెక్షన్ని కంట్రోల్ చేస్తూనే స్కిన్ బ్లషింగ్ లుక్ అనేది వస్తుంది. అందుకే ఈవెన్ కలర్ని తీసుకురావడానికి క్రీమ్ ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేయమంటాము. అప్పుడే మనకి ఈవెన్ స్కిన్ కలర్ అనేది ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా పర్మనెంట్ ఫుల్ స్టాప్ అనేది పెట్టవచ్చు. సో అందరికీ ఒకేలాంటి స్కిన్ టోన్ ఉండదు, అండ్ స్కిన్ కూడా ఒకే రకంగా ఉండదు. ఒకరికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది. సో ఎలాంటి వారైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీది ఎంత సెన్సిటివ్ స్కిన్ అయితే రిజల్ట్స్ అంత ఎర్లీగా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మేము ఇచ్చేది ఫస్ట్ థింగ్ పర్ల్ ఎక్స్ట్రాక్టెడ్. సో ఇది క్లినికల్లీ డెర్మటాలజికల్ ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్స్. అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్. నార్మల్, డ్రై, ఆయిలీ, కాంబినేషన్, సెన్సిటివ్ స్కిన్, ఇలా అన్ని రకాల స్కిన్స్ పైన అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా టెస్ట్ అయ్యాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% రిజల్ట్స్ అనేది మీరు అంటే దీంతో పాటుగా మీరు డే క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ రెండు కూడా కాంబినేషన్ ఇస్తున్నారు కాబట్టి ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి సన్ స్క్రీన్ లోషన్స్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువగా అలా ఆయిలీగా వస్తుందని. సో అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? అది పూర్తిగా అపోహ మాత్రమేనండి. ఆయిలీ స్కిన్ వారైనా సరే సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అండ్ దట్ 365 days. ఇప్పుడు హాట్ సమ్మర్ కాబట్టి సో ఇప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ తప్పదు అని కొంతమంది వాడుతూ ఉంటారు. బట్ వింటర్ అయినా మాన్సూన్ అయినా ఏ సీజన్లోనైనా సరే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యాడ్ చేయమంటాము. ఎందుకంటే మేము నైట్ క్రీమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్కి కాంబినేషన్లో డే క్రీమ్లో ఇవ్వడం జరుగుతుంది. కనుక బయట వాడేటువంటి సన్ స్క్రీన్స్ అనేవి ఎలా ఉంటుందంటే దాని వర్క్ అనేది ఒక 1/2 hour 1 hour తర్వాత రీఅప్లికేషన్స్ చేస్తూనే ఉండాలి. బట్ పర్ల్ డే క్రీమ్ అనేది ఏమవుతుంది అంటే మీకు కాంబినేషన్లో ఇస్తున్నాము. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ 2 products కాంబినేషన్లో ఈ డే క్రీమ్ ఉంటుంది కాబట్టి మీరు 1 time మీరు అప్లై చేసినా కూడా ఆ ప్రొటెక్షన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే అయినా కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మమ్మల్ని పర్సనల్గా మీకు ఒక మంచి సన్ స్క్రీన్ సజెస్ట్ చేయండి అంటే డే క్రీమ్ అనేది 100% సజెస్ట్ చేస్తాము. నైట్ క్రీమ్ ఇంగ్రీడియంట్స్ అనేది డే క్రీమ్ ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే ఈ నైట్ క్రీమ్ ట్రీట్మెంట్ అనేది ఇంకాస్త ఫాస్ట్గా తెలుస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. సో నైట్ క్రీమ్ ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు, ఎంత యూజెస్ ఉన్నాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.